ఈరోజు మా అరవింద్ అన్న ఈరోజు స్పీచ్ ఇస్తాడు. అరవింద్ అన్న మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక కలుపు వస్తుంది. ఆ ఊపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా 500 బోనస్ వస్తుంది. అక్కడ మాట నేను ముగిస్తా. ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఇన్ని 100 రోజులు అయిపోయిందనేటువంటి సంఘాలు ఒట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక సూటి ప్రశ్న నిజామాబాద్ వేదిక ద్వారా, మీరు రైతు నష్టపోతే 25,000 ఇస్తున్నటువంటి ఆ ప్రామిస్ ఏదైతే ఉందో ఇంతవరకు మీరు ఎందుకు అమలు చేయలేరు? ఒకటో ప్రశ్న. రెండో ప్రశ్న, 500 కాదు కూడదని రైతులు ఎంత రెచ్చగొట్టారు. ఇల్లులో ఇప్పటికీ రెచ్చగొడుతున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. ఒకటే ఒక ప్రశ్న వేస్తున్నా, పసుపొట్టు రాదు రాదు అరవింద్ అన్నది. మరి నిజమైన ప్రేమ ఎవరికి ఉంది అంటే బీజేపీకి ఉందా కాంగ్రెస్కి ఉందా అంటే బీజేపీకి ఉందని చెప్పచ్చు. ఎందుకు చెప్పాలన్నా, రాజుగా మారేటువంటి అవకాశం ఇచ్చింది కేవలము ఈ యొక్క స్వతంత్ర భారతదేశం ఉంది. రానున్నటువంటి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు బిడ్డదారు చెప్తా ఉన్నా, ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరం మనము ఇంకా కొంతమంది ఆగం చేస్తా ఉన్నారు రైతుల్ని. ఖచ్చితంగా ప్రతి రైతును కలిసి వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో యాట్రిక్ ప్రభుత్వం మళ్ళీ బీజేపీ రాబోతుంది కాబట్టి దానికి అందరం సహకారం అందించాలని మనస్ఫూర్తి మీ అందరూ కోరుకుంటే అవకాశం మీ అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధర్నా దీక్షకి విచ్చేసిన పెద్దలు అరవింద్ ధర్మపురి గారికి, జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గారికి, రాష్ట్ర పల్లిగంగారెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, పెద్దోళ్ళ గంగారెడ్డి గారికి, గద్దె బొమ్మన్న గారికి, వెంకటరమణి గారికి, పెద్దలు గారికి, మోదీ గారి ప్రభుత్వం రైతులకి మద్దతు ధర ఎక్కువ కల్పిస్తుంది. సో రానున్న రోజుల్లో రైతులకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇంకా అండగా ఉంటుందని భరోసా ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి. అలాగే ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు దీక్ష కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి మొన్న ఒక ఆయన ఏం చేసిండు, అరవింద్ ధర్మపురి పసుపు బోర్డు ఎక్కడ తెచ్చిండని మాట్లాడిండు. మరి ఆయన ఏందో మాకు తెలియదు, ఎమ్మెల్సీ మరి ఏదో ఉన్నట్టున్నది. మరి ఆయన నిజామాబాద్కి ఏం తెచ్చిండో మరి ఎమ్మెల్సీ అయిన నుంచి మరి ఇంతవరకు ఎవరికైనా తెలుసా? అసలు ఎమ్మెల్సీ అని కూడా తెలుసా? ఇక్కడ మన ఇన్నూరుకు తెలుసా ఎమ్మెల్సీ అని? ఎవరికి తెలియదు. నేను ఒక్కసారి అరవింద్ అన్న గత 6 నెలల క్రితం ఏమన్నాడు, బిడ్డ ఈ గద్దము కొన్ని 6 నెలల గద్దె తీస్తూ కొడుక కొద్ది రోజుల్లో ఆగు, మీరు కూడా గద్దె తీస్తా మనం అందరం రైతుల పక్షాన ఉండి రైతులకు అందరికీ చెప్పి మాయ మాటలు ఎవరు కూడా వినవద్దని చెప్పి మరి ఈసారి మన అరవింద్ అన్నని 100% గెలుస్తుడు, కానీ భారీ మెజార్టీతో గెలిపియాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నారే నన్నరే నారే నన్న నన్నర నరే నారే నన్నారే నరే నారే నన్నారే నారే నన్నారే నరే నారే. అయితే పల్లె ఎట్లా ఉండే, ఈయనకాటి కల తప్పినాదో నా పల్లె ఎటుగాని తీరైనాదో రామ. బురద పొలములో నా కోటొక్క పాటెత్తి పూట కార్యక్రాలు నాటు పెట్టేదమ్మా, పూట కార్యక్రాలు నాటు పెట్టేదమ్మా. కోయిల గొంతలో మేమంతా వాడేటి ఒక్క తల్లి బిడ్డలోనే సర్ది బువ్వ. మధ్యాహ్నము పూట ముద్దలు తినేది, మధ్యాహ్నము పూట ముద్దలు తినేది. గుత్తన్నట్ల మీద పుట్టనట్లు వచ్చి పిల్ల జల్లతోని సల్లంగా బతికేది. నాటి కూలీ లేడాయే నేనొక్క పూట కూడా దొరకదప్పినాదో నా పల్లె ఎడగాని తీరైనాదో దేవా. పైసకి మా తాత బుడ్డి కళ్ళు తాగి అరిసికి కలబెట్టి పిట్టలు కొట్టేది, అరిసికి కలబెట్టి పిట్టలు కొట్టేది. మంచయ్య కీసేత వరుషాల తిప్పితే 7 సన్న పక్షులు ఎగిరిపోయేవి, 7 సన్న పక్షులు ఎగిరిపోయేవి. పాలు వెరుగు సల్ల గట్క అంబల్లోన అంచుకొక్క పచ్చి మిరపకాయ కొరికి, అంచుకొక్క పచ్చి మిరపకాయ కొరికి. కంచు తల్ల వాళ్ళు కలుపుకోనేది, ఆరోగ్యంగా నిన్ను 100 ఏళ్ళు బతికేది. బలమైన తిండి కాదాయే ఈ రోజుల్లో ఏమి తిన్నా రోగమాయే దేవా. ఈయనకాటి కల తప్పినాదో నా పల్లె ఎటుగాని తీరైనాదో రామ. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కటకటాల్లో ముంచుతున్నటువంటి సందర్భంగా దానికి ఈ యొక్క రాష్ట్ర పార్టీ యొక్క ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం
తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలను నిరసిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్లో ప్రజలకు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా కేవలము పార్టీ బలోపేతానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ రైతులందరూ కూడా నట్టేట ముంచుతున్నటువంటి సందర్భం మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా నిరసనగా ఈ రోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చవలసిన అవసరం ఉన్నది. ఒకవేళ నెరవేర్చకపోతే రాబోయేటువంటి కాలంలో ప్రతి ఒక్క గ్రామంలో మరి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో పాలు పంచుకున్నటువంటి వారందరికీ కూడా నిలదీసేటువంటి ఒక పరిస్థితిని మరి చూడబోతారు. కాబట్టి రైతులను తక్షణమే ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి మనకు గత ప్రభుత్వం కూడా రైతులను నిర్లక్ష్యం వహించడం జరిగింది. రైతులు కూడా ఏ కోణాలు కూడా ఆదుకున్నటువంటి ఒక పరిస్థితి లేదు. గతంలో అనావృష్టి కారణంగా అతివృష్టి కారణంగా నష్టపోయినటువంటి రైతులకు ఏ కోణాలు కూడా రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించినటువంటి పరిస్థితి లేదు. మరి గత ప్రభుత్వం కూడా రైతు బీమా అనేటువంటి వాళ్ళు నిర్లక్ష్యం వహించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క గత ప్రభుత్వము నష్టపోవడం జరిగింది. ఇప్పుడు కూడా మరి రైతులు నష్టపోవడం అతివృష్టి కారణంగా మొన్న కూడా చాలా మంది కూడా రైతులు నష్టపోయారు. వెంటనే ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి లేదు. మరి 20,000 కాదు, ప్రతి ఎకరాన ఏ పనికినా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మరి డిమాండ్ చేస్తాం. క్షణమే ఈ యొక్క డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నించినటువంటి కిసాన్ మోర్చా నాయకులకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి దీక్షా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి పెద్దలు, పార్లమెంటు సభ్యులు, భారతీయ జనతా పార్టీ తోటి సాధ్యం ఈ దేశంలో ఏ పార్టీ తోటి కూడా సాధ్యం కాదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్క విషయం మనం గమనించాలి. వారు దిగిపోయే నాటికి ధాన్యం ధర క్వింటాలకు 1,400 రూపాయలు ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి తీసుకుంటే అవి 53 సంవత్సరాలు, ఈ 14 సంవత్సరాలు 2014 అంటే 67 సంవత్సరాల్లో కేవలం ధాన్యం ధర కేవలం 1,400 రూపాయలు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి ఈ రోజు 2022 చూసుకున్నట్టయితే 2,200 రూపాయలు ధాన్యం రేటు చేయడం జరిగింది. ఎంఎస్పీ కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నటువంటి విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం, తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలు మొన్నటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకు ఓటేసినట్టయితే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే 3,100 రూపాయలు ఈ రోజు క్వింటాల్ ధాన్యం ఈ రోజు ఈ రాష్ట్రంలో నడిచేది. ఇది కాంగ్రెస్ నాయకులకు ఒకసారి మనం గట్టిగా మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీని ఎక్కడైతే గెలిపించారో, భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో అయితే పరిపాలిస్తా ఉన్నాడో ఆ రాష్ట్రంలో 3,100 రూపాయలతోటి గత ఖరీఫ్ లో కానీ ఇప్పుడు వచ్చేటువంటి యాసంగిలో కానీ ధాన్యం కొనుగోలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఆ రాష్ట్రాల్లోకి వెళ్లి ఈ కళ్ళు లేనటువంటి కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆ రాష్ట్రాలకు వెళ్ళి ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. కేవలం రైతాంగానికే కాక అదేవిధంగా ఇది కేవలం 500 రూపాయల బోనస్. తెలంగాణలో పండినటువంటి ప్రతి పంటకు మక్క అయినా, మినుమైనా, పెసరైనా, శనగలైనా, గోధుమలైనా, వరైనా ప్రతి పంటకు కూడా 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామన్నారు. ఈ రోజు ఏ పంటకు కూడా చెల్లించినటువంటి పరిస్థితి. మనమందరం కూడా ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కూడా చేయనటువంటి విషయం రైతాంగానికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు 2,203 రూపాయలు చెల్లిస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏజెంట్. ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బుతోటి, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రణాళికలతోటి, కేంద్రం నిర్వహించినటువంటి ఎంఎస్పీ తోటి ఈ రోజు కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని చెప్పి ప్రతి గ్రామంలో మనం చెప్పాల్సినటువంటి
ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడేటువంటి వక్తలు ఉన్నారు. సమయం ఎక్కువ తీసుకోకుండా నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. పార్లమెంట్ పరిధిలో ఎంపీ అరవింద్ గారి పరిధిలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఇద్దరే గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు. పెద్దల గొప్పవద్దాం, ఒక ఇస్తాం పిలిపిస్తాం. జిల్లా అధ్యక్షుడు దినేష్ గారు ఆధ్వర్యంలో ఎంపీ గారు సూచనతో ఒక పిలిపిస్తాం. మంచికి 2 కిలోల పట్టుకొచ్చుకోవాలి. తువ్వాలు వేసుకొచ్చుకుందాం. ఇక తువ్వాలు వేసుకొని తువ్వాలు అట్లా ముడుపు కట్టి పోతాం. మరి ముడిపిస్తున్నాడు బతుకు మంచిగా కూడా అని చెప్తాం. ఇక అమ్మగారు ముడిపెద్దాం. ఇక రైతులందరూ రెడీ ఉండండి. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ త్వరలో ఖచ్చితంగా వడ్లు కొనుగోలు చేసిందాక 500 బోనస్ ఇచ్చిందాక వదిలేది లేనే లేదు. వదలమని చెప్పేసి ప్రతి ఒక్క రైతు కంగనా కోరుతూ, మరియు భారతీయ జనతా పార్టీ భీష్మ పితామహుల యొక్క మా పురోవృద్ధులు రైతు నాయకులు, మన జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారు, వారి అధ్యక్షతన నేడు మనము ఈ దీక్ష నిర్వహిస్తాము. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేటువంటి మన ముఖ్య అతిథులు మన ఎంపీ గారు, మన జిల్లా అధ్యక్షులు దినేష్ గారు, మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కుమరయ్య గారు, తదితర పెద్దలు వెంగారెడ్డి గారు, అందరూ పెద్దలందరూ, ప్రత్యేకంగా మన ఎక్స్ ప్రెసిడెంట్ గుట్ల శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఈ దేశానికి వెన్నెముక. రైతును విస్మరించేటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అది ఎక్కువ కాలం ఉండదు. ఈనాడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రైతు గురించి మనకు విషయం తెలుసు. ధర ఎంత ఉండే ఎంత పెరిగింది. కాబట్టి ఇంకా పసుపు పొడి రాలేదు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల్లో కూడా, ఎందుకంటే ఈ దీక్షా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు, మళ్ళీ పార్లమెంటు అభ్యర్థిగా మన ముందున్నటువంటి మన డైనమిక్ లీడర్ అరవింద్ ధర్మపురి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సోదరులు దినేష్ కులాచారి గారికి, అదేవిధంగా సోదరులు పెద్దల గంగారెడ్డి గారికి, పార్లమెంట్ కన్వీనర్ గద్దె బొమ్మన్న గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ రాజు గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి నా రైతు సోదరులకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజ తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు అనేక మంది రైతులకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఏ విధంగా విస్మరిస్తుందో అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు, ఎన్నికల కంటే ముందు ప్రతి ఎన్నికల సభలో మీరందరూ కూడా లోన్లు కట్టకండి, ఒకవేళ కట్టకున్నా సరే మళ్ళీ లోన్ తీసుకోండి, నేను డిసెంబర్లో అధికారంలోకి వస్తాం, డిసెంబర్ 9వ తేదీ నాడు మీ అందరి కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. రుణమాఫీ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు లేకుండి. ఎవరికైనా రుణమాఫీ అయిందా? ఎందుకు అబద్ధాలు చెప్పి ఎందుకు మోసం చేసిండో నిలదీయాల్సినటువంటి అవసరం మన గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరి పైన ఉంది. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, చేయలేదు. ఎన్నికల కంటే ముందు రైతు భరోసా అని సమావేశం పెట్టి, ఆ రైతు భరోసా సమావేశంలో ప్రతి పంటకు కూడా 500 రూపాయలు కేంద్రం ఇస్తున్నటువంటి మద్దతు ధరకు అదనంగా ప్రతి పంటకు కూడా 500 బోనస్ ఇస్తా అని చెప్పిండు. మీరెవరు వాడు ఇంతకుముందు సోదరుడు సాగర్ చెప్పిండు, నందిపేట ప్రైమ్ మినిస్టర్ని కూడా కలిసి చివరికి పసుపు బోర్డుని సాధించి అదే ప్రధానమంత్రితోని ఇదే నిజామాబాద్ లో అనౌన్స్ చేపించినటువంటి ఘనత మన అరవింద్ ధర్మపురి గారిది. ఈ రకంగా రైతుల కోసం నేను అనేక మంది పార్లమెంట్ సభ్యులను చూసిన, బాలగోడు దగ్గర నుంచి బాలగోడు కానీ, కేశపల్లి గంగారెడ్డి కానీ, ఆత్మచరణ్ రెడ్డి కానీ, ఆ తర్వాత మధుయాష్కి కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి దొరసాని కానీ, వాళ్ళందరినీ చూసినాం. ఏ ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఇంత ఎక్కువ సమయం
బస్ పోర్డు గురించి మాట్లాడుతుండు అంటే మన ఎంపీ అభ్యర్థి ఉంది అరవింద్ గారు అవినీతి చేసిండ్రు, అరవింద్ గారు అన్యాయం చేసిండ్రు, అరవింద్ గారు ఇక్కడ లేరు, ఇవన్నీ చెప్తలేడు. అరవింద్ గారు పని చేయాలని కూడా చెప్తలేడు. పాస్పోర్ట్ ఏడా అంటుండు. మరి ఆయన అడ్వకేట్ అట, ఆయనకు చదువు వస్తుంది. అయ్యా వరకు రైతులకు వరి ధాన్యానికి ఇచ్చినటువంటి మద్దతు ధర ఎంతో తెలుసా? 1310 రూపాయలు. 60 సంవత్సరాల మీద 1310 రూపాయలు ఇస్తే మా మోడీ గారి 10 సంవత్సరాల కాలంలోనే 1000 రూపాయలు ఇచ్చినటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ 10 సంవత్సరాల కాలంలోనే 1000 రూపాయలు ఇచ్చిండు. ఇవాళ 2203 రూపాయలు ఉంది. మక్కల రేటు ఏమున్నది? 900 రూపాయల మక్కల రేటు, మళ్ళీ ఇలా 2200 రూపాయలు ఉన్నది. దానికి ఏ రకంగా మీరు 60 సంవత్సరాల 1000 రూపాయలు ఇస్తే మేము 10 సంవత్సరాలనే 1000 రూపాయలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం అనే విషయాన్ని గ్రామీణ ప్రాంతాల కార్యకర్తలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 0% ఇంట్రెస్ట్ కు రైతులకు లోన్లు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఆ దుర్మార్గుడు కేసీఆర్ 10 సంవత్సరాల అంటే మీకు ఎంత కష్టమో నాకు తెలుసు. కానీ ఉదయం 10 గంటలకని చెప్పగానే వచ్చి కూర్చొని ఇప్పటిదాకా కూడా ఈ సత్యాగ్రహ దీక్షలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు, ఈ దీక్షకు సమయం వేయలేదు కాబట్టి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున 2 చేతుల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మొన్న కష్టపడ్డది మనం. నా 3 ఏళ్ల నుంచి ధరంపురి అరవింద్ గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లాలో కానీ ఈ తెలంగాణలో కానీ ఆ యొక్క నీచ నికృష్ట ఎవరైతే పరిపాలన జీప్ ప్యాంట్ వేసుకొని ఆ టిఆర్ఎస్ పార్టీ మీద పోరాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఎన్నో రకాలుగా పెన్షన్ కోల్పోయాడు, సీఎం రిలీఫ్ ఫండ్ కోల్పోయాడు, కళ్యాణ లక్ష్మి కోల్పోయాడు, పోలీస్ స్టేషన్ల కేసులు ఎదుర్కొన్నాడు. అన్ని రకాలుగా నష్టపోయింది భారతీయ జనతా పార్టీ కార్యకర్త. కానీ చివరికి ఎంత కష్టపడి దున్ని దుక్కి నారు పోసి నాటేసి నీరు పోసి పంట వండిస్తే ఆ టిఆర్ఎస్ వ్యతిరేకంగా ఒక గాలి తీసుకొస్తే కాంగ్రెస్ వాడు వచ్చి చివరిగా ఆ పంటనంతా కోసుకొని పోయాడు. కానీ నేను ఇవాళ చెప్తున్నా, మీరు పడ్డ కష్టం నిర్వీర్యం కాదు. మీరు ఏదైతే ఆ యొక్క టిఆర్ఎస్ పార్టీ దించుదామనుకున్నామో మనం ఇవాళ అరవింద్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం నుంచి టిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేశాము. ఇవాళ 4 సంవత్సరాల నుంచి 4 నెలల నుంచి అధికారంలోకి వచ్చి పూట గొప్ప మాటలు చెప్పి రైతాంగాన్ని మోసం చేసి రైతులకు రకరకాల వాగ్దానాలు చేసి ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత ఒక దిక్కు ఎండలు కొట్టి పంట మొత్తం ఎండుకపోయి రైతు 3 ఎకరాలు వేసినోడు 2 ఎకరాలు వదులుకొని 1 ఎకరం ఉంటే చాలనుకున్నాడు. మొన్న అకాల వర్షాలు పడి రాళ్ల వర్షం పడి ఆ రాళ్ల వర్షంతో తీవ్రంగా నష్టపోయింది. వాళ్ళ అమ్ముకుందామంటే ధర లేదు, పంట ఏదైనా పోసుకుందామంటే జాగలేదు. రైతులు తిప్పలతోని పొలంలో 1700 1800కు క్వింటాల్ అమ్ముతున్నా కానీ కనీసం 500 రూపాయల మద్దతు ధర ఇవ్వలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఇవాళ అడుగుతున్నా, ఈ జిల్లాలో ఉన్న సుదర్శన్ రెడ్డిని భూపతి రెడ్డిని అడుగుతున్నా. ఎన్నికల ముందు పెద్ద మాట్లాడారు కదా సుదర్శన్ రెడ్డి గారు, వయసులో పెద్దోళ్ళైనా మీరు నోరు మూసుకొని కూర్చొని ఇవాళ కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా సరిగా పెట్టకుండా రైతుకు మరొకసారి నష్టం చేయించే విధంగా ఉన్నారు. ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఏమైంది? ఎన్సీఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఏమైంది? ఇంతకు ముందు పల్లెగంగన మాట్లాడుతూ దొరసాని అన్నాడు. దొరసాని గారు గత 5 సంవత్సరాల కింద ఎన్నికల్లో తాను పసుపు పొడి తెస్తాడు, పసుపు పొడి తెచ్చి చూపించాడు. ఇలా 20,000 రూపాయల ధర వస్తుంది. మీకేం చేతగైంది అని అడుగుతున్నారు. ఎమ్మెల్సీ ఇలా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా నిలబడుతున్నా, అభ్యర్థిగా నిలబడుతున్నా జీవన్ రెడ్డి గారు నేను ఇక్కడ నుంచి ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. జీవన్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్సీ ఎన్ని రోజులైంది? ఎమ్మెల్సీ ఈ ప్రాంతంలో ఏమిచ్చారు? ఈ ప్రాంత రైతాంగం కోసం ఏం చేశారు? ఇవాళ వచ్చి ఇక్కడ కిరాయిలు తీసుకొని కిరాయిలు కూడా ఇఫ్తార్ పార్టీల కోసం తీసుకున్నారని చెప్పి, ఆ యొక్క ముస్లిం యొక్క పార్టీల కోసం తీసుకున్నారని చెప్పి చెప్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరన్నా సిఐకి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జీవన్ రెడ్డి అని నేను చెప్తున్నాను. అలాంటి జీవన్ రెడ్డిని యావత్తు ఇందూరు పార్లమెంట్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అతన్ని రేపొద్దున తిరస్కరిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నా. రెండోది మాట్లాడుతున్నా,
బీఆర్ఎస్ అసలు ఆ పార్టీకి ఓటేస్తే మోరన మంచుకుంటుందేమో. టీఆర్ఎస్ పార్టీ విస్మరించింది కాబట్టి ప్రజలు భూస్థాపితం చేశారు. కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే ఎన్నికల్లో ఈ సత్యాగ్రహం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, మీరేదైతే రైతులకు క్వింటాలకు 500 రూపాయలు చొప్పున బోనస్ ప్రకటిస్తామన్నారో వెంటనే బోనస్ రైతు అకౌంట్లలో పడి తీరాల్సిందే. లేకపోతే ఏ కాంగ్రెస్ నాయకుడిని ఊర్లకు రైతాంగం దగ్గరికి రానివద్దని చెప్పి నేను ఇదే భారతీయ జనతా పార్టీ తరఫున పిలుపుస్తున్నాను. దాంతో పాటు ఏదైతే ఎన్సీఎస్ఎఫ్ ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి ఏదో నాటకాలు చేసి ఒక కమిటీ చేసి తిరిగారు. ఆ కమిటీ ఏ రకంగా ఉందో నంబర్ స్టార్ట్ చేస్తున్నాను. 990411 సోదరులు ఏమనుకుంది జర కూలర్ పక్కకెళ్ళి అంటే జరుగుతుంది. సీతారాం రామరాజ్యం ఉంటే జవాన్ సల్లగా ఉండడు, కిసాన్ సల్లగా ఉండడు. రామరాజ్య స్థాపన కోసమే అందరూ కృషి చేయాల, అందరు చల్లగా ఉండేది రామరాజ్యంలో. కిసాన్ మోర్చా అధ్యక్షులు, బెస్ట్ సర్పంచ్, బ్రహ్మాండమైన రైతు, బ్రహ్మాండమైన ఎఫ్పీ నడుపుతున్న మంచి బ్రహ్మాండమైన సింగర్ అని కూడా ఇవాళ తెలిసింది నాకు. తిరుపతి రెడ్డి గారు సభాధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారు, నువ్వు కూర్చో, ఆడ వెనక కనబడతలేదు నేను. జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ గారు, రాష్ట్ర కార్యదర్శి పెద్దలు పల్లె గంగారెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ళ గంగారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ గారు, పార్లమెంట్ కన్వీనర్ భూమన్న గారు, ఫ్లోర్ లీడర్ శ్రీమతి శవంతి రెడ్డి గారు, న్యాలమరాజు గారు, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు పార్లమెంట్ ప్రభారి వెంకటరమణి గారు, కార్పొరేటర్లు, రైతు సోదరులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రైతు దీక్షకి అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ఫోన్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, ఇప్పుడు మనం మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక, జాతీయ ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది. రైతాంగ సమస్యలకి కిసాన్ న్యాయ్ అని పేరు, న్యాయం చేస్తారట, రైతులకు న్యాయం చేస్తారట. ఫస్ట్ పాయింట్, ఇక 5 పాయింట్లు వచ్చినాయన్న నాకు. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర చట్టబద్ధత. నరేంద్ర మోడీ గ్యారెంటీ అంటే చట్టం ఇచ్చే గ్యారెంటీ కంటే ఎక్కువ గ్యారెంటీ. జాగ్రత్త పెట్టుకోండి. 1947లో మా నాయన కూడా పుట్టలే, మా నాయన 48లో పుట్టింది. స్వాతంత్రం వచ్చినాక మన 2014 దాకా అధికారంలో మీరే ఉన్నారు. వాజ్పేయి గారు ఉన్న 6 ఏళ్ళు తప్ప, అయితే అధికారంలో డైరెక్ట్గా మీరే ఉన్నారు లేదా ఇండైరెక్ట్గా మీరే ఉన్నారు. మరి అన్ని రోజులు ఏపీ కింద అడుగుతా ఉన్నాం. ఏపీ కింద చట్టభద్రత ఎందుకేయాలి ఎంఎస్పీకి? ఎంఎస్పీ ఎప్పుడు 1950లో వచ్చింది. ఎందుకేలే చట్టబద్ధత? ఇవాళ ప్రతి భారతీయుడు 140 కోట్ల భారతీయులు నమ్ముతున్నారు. నీ చట్టం ఇచ్చే గ్యారెంటీ కంటే నరేంద్ర మోడీ ఇచ్చే గ్యారెంటీకి నమ్ముతా ఉన్నారు. ఈయన చదువుతుంది గద్దాలు పైకి అనుకుంటానా,
దాన్ని కూడా కాంగ్రెస్ వాడు అహంకారం అంట. అహంకారం కాదు, కారం. అది కారం. నేను చెప్తే ఎందుకో కారం. రుణమాఫీ కమిషన్ ఏర్పాటట. 2 లక్షల రుణమాఫీ ఏమై రుణమాఫీ చేసేది లేదట. రుణమాఫీకి అడ్డం జరగండి. రుణమాఫీకి కమిషన్ ఏర్పాటు చేస్తాడట. ఆడు కమిషన్ పెడతాడట. ఆ కమిషన్లో ఉన్నోళ్ళు నిర్ణయం చేస్తారట రుణమాఫీ ఎట్లా చేయాలో. ఈడ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మల్లికార్జున ఖర్గే అటు వేయండు. రాహుల్ గాంధీ చేస్తా అని చెప్పి అటు వేయండు. రేవంత్ చేస్తా అని చెప్పిండు, పోతాడు జల్దీ. కమిషన్ ఏర్పాటు చేస్తారట. 3వది, పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు గ్యారెంటీ. ఏమై మనకి ఈడ పంట నష్టపోయి 30 రోజులు కాలేదా? అరే మీరు రైతులను నష్టపరుస్తున్నారు. 75 సంవత్సరాల నుంచి మీరే రైతులను నాశనం చేస్తున్నారు. 30 రోజులట. కొద్దిగా సిగ్గుండాలండి. ఎగుమతి దిగుమతి విధానం గది పసుపు రేట్లు 20,000 ఉన్నాయంటే ఎగుమతి దిగుమతి విధానం సరి చేసినాం కాబట్టి అయింది. అది మీరు చక్కగా చేయకనే రైతులు నష్టపోయి నాశనమైన పసుపు రైతులు. అదే చక్కగా చేయలే. ఇప్పుడు మళ్ళా 2024 వచ్చి ఎగుమతి దిగుమతి విధానం చేస్తారట. అది పసుపులనే కాదన్న, ప్రతి పదార్థం, ప్రతి భారతదేశంలో పుడుతున్న ప్రతి పదార్థం ఎగుమతి దిగుమతి విధానం ఉన్నది కాబట్టి ఇవాళ భారతదేశం ఎకానమీ 11వ స్థానానికి వెళ్ళి 4వ స్థానం దగ్గర చేరుతున్నది. ఇవన్నీ పనులు మీరు చేస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎందుకైతాడు? మీరు చేసిన పాపాలు కడిగేందుకనే నరేంద్ర మోడీ ప్రధాని అయింది. వ్యవసాయ పరికరాలపై GST మినహాయింపు. అసలు GST లేదు మీరు పండించేదానికి. పరిహారాలపై GST మినహాయింపట. మీరేమైనా రైతు పండించేది పట్టించుకున్నారా? రైతుకి సంబంధించిన పరికరాలను పట్టించుకున్నారా? ఇలా రైతు పరిస్థితి కొద్దిగా మధ్యలో జరగండి అమ్మా, మధ్యలో రావద్దు. కొంచెం గ్యాప్ నేను ఉండబట్టున్నా, మీరు మధ్యలో వస్తున్నారు, వాళ్ళకి కనబడతలేదు. నేను ఇది ఇక కిసాన్ న్యాయ్ అన్నారు. మళ్ళా దానికి హిస్సేదారీ న్యాయ అది ఊరుకోమరు. ఇంకేదో అని పేర్లు పెట్టిర్రు. శ్రామిక్ న్యాయ్ అన్నాడు, యువ న్యాయ్ అన్నాడు. మరి ఇక్కడ అన్న మహిళా న్యాయం ఏమైంది? 4,000 ఏమైంది? పెన్షన్ ఏమైంది? 2,500 ఏమైంది? చిన్నప్పుడు 1980ల స్కూల్ నుండి అప్పట్లో రాజకీయం తెలియదు పెద్ద నాకు. అప్పట్లో ఇంటుంటి చెట్టు మీద కొంగలు, కాంగ్రెస్ వాళ్ళు దొంగలు, అది మాత్రం మారలేదు. ఇవాళ కూడా చెట్టు మీద కొంగలు కూడా అనవడకుండా అయిపోయినాయి. అది కూడా ఇలా నాశనం చేసారు. మళ్ళా అదే NGO కాలనీలు ఉంటుండే మా నాయన కిరాయికి సాయంత్రం పూట మీద వండుకొని ఉంటే ఇట్లా లక్షలు కొంగలు పోతుండే. మొత్తం వ్యవసాయాన్ని నాశనం చేసిండ్రు, కొంగల్ని నాశనం చేసిండ్రు. కానీ మాత్రం వీళ్ళు మాత్రం దొంగలుగా మిగిలి అట్టనే ఉన్నారు. అప్పుడు ఇప్పుడు యాడికి వస్తున్నాయి వాళ్ళ. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం చాలా లేదు, దేశంలో ఏడ ప్రభుత్వం లేదు వాళ్ళది. ఈడ కూడా మళ్ళీ నేను మీడియా ముఖంగానే చెప్తున్నా, మేము చేసిన కొన్ని తప్పులతోటి వాళ్ళు వచ్చిందండి. ప్రజలు ఓట్లు వేయలే, ప్రేమతో వేయాలి. వాళ్ళు వేయలే ప్రేమ వేయాలి కూడా. ఇక మీకు చేసిన దొంగ వాగ్దానం ఏంది? రైతుల అకౌంట్లలోకి ఎకరానికి ₹15,000 చొప్పున తక్షణమే జమ చేస్తామని చెప్పారు. రైతు బంధుకి వేరే కొత్త పేరు పెట్టింది. ఆ యూపీఏ అలయన్స్ కి కొత్తగా ఇండియా అలయన్స్ అని పెట్టినట్టు యూపీఏ అలయన్స్ పొద్దున్న లేస్తే ఆ స్కాము ఈ స్కాము, ఎన్ని స్కాములు. 2 రోజులకు స్కామ్ చేసిండ్రు వీళ్ళు. చేసి పేరు మార్చుకున్నారు. పేరు మార్చుకోగానే మర్చిపోతారు అనుకున్నారు భారతీయులు ఏందో మరి. మళ్ళీ ఇప్పుడు ఆ రైతు బంధుకి పేరు ఏదో పెట్టిండ్రు. ఏంటది? రైతు భరోసా అని పెట్టి 10,000 అది 15,000 చేస్తా అన్నాడు కదా. అవి 10,000 ఇచ్చుడే దిక్కులేదు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లే వాడలే. వీళ్ళు నేను చెప్తున్న రైతు సోదరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు 15,000 ఇయ్యదు. ఇంతకుముందు వస్తున్న 10,000 కూడా సరిగ్గా ఇయ్యదు.
వాని దగ్గర పైసలే లేవు, రాష్ట్రంలో ఖజానాలో పైసలు లేవు. ఉన్నా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంట్రాక్ట్ పైసలు ఇస్తాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 100 కోట్ల ఆయన కాంట్రాక్ట్ కంపెనీకి ఇస్తాడు. కానీ మనకు ఎలక్షన్లలో 100 కోట్లు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ నాయకులకి బిల్లులు చెల్లిస్తారు, కానీ రైతుకు మాత్రం రైతు బంధు ఇయ్యడు. నేను చెప్తా ఉన్నా, బంద్ కరో భాయ్ థోड़ी देर. ఇంకోటి 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఏమైందన్నా, డిసెంబర్ 9కి ప్రమాణ స్వీకారం చేస్తున్నా. నేను రాగానే 500 రూపాయలు బోనస్ ఇచ్చి వరి కొంటా అన్నాడు. డిసెంబర్ 9కి వేయలే, 4 రోజులు ముందే వేసాడు. మళ్ళీ కుర్చీ కూర్చుకుంటాడని 4 రోజులు ముందే వేసాడు. కానీ రుణమాఫీ 500 రుణమాఫీ నా డిసెంబర్లో వేయలే, నా ఈ పంటకి ఎండాకాలం పంట, వర్షాకాలం పంటకి వేయలే, ఎండాకాలం పంటకి చేస్తలేడు. రేవంత్ రైతుకు మోసం చేసినవా, నీ కుర్చీకి గ్యారంటీ లేదు చెప్తున్నా. రైతు పొట్ట కొడుతున్నావు, నువ్వు రైతు పొట్ట కొడుతున్నావు. నీ పాపం పండే రోజు తొందరలోనే ఉంటాయి. రాజ్యాంగంలో 5 ఏళ్ళు ఉన్నది, కానీ రైతు రాసిన రాజ్యాంగంలో 5 నెలలు కూడా ఉండవు చెప్తున్నా నేను. రైతు పొట్ట కొట్టకు. ఇక మళ్ళా బోనస్ అయిపోయి 2 లక్షల రుణమాఫీ. 500 ఏళ్ళు 2 లక్షలు ఇస్తారా అన్న? నేను చెప్తున్నా, మీడియా మొత్తం ఇక్కడనే ఉన్నారు. కాంగ్రెస్ వాడు 2 లక్షల రుణమాఫీ చెయ్యడు, 1,00,000 రూపాయలు కూడా చెయ్యడు. ఆయన దగ్గర పైసలు లేవు, అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి రానికే, ఓట్లు వేసుకపోనీకే ఆయన అబద్ధం మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు. 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ హయాంలో జరగదు. 15,000 రానే రావు. 500 బోనస్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఆయన ఇవన్నీ కూడా ఎందుకంటే మీడియాకు అందరూ మీరందరూ ఉన్నారు. వాళ్ళు పెట్టిన బడ్జెట్ల, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకి, వాళ్ళు పెట్టిన బడ్జెట్లో పెట్టిన నిధులకి పొంతననే లేదు. కేసీఆర్ బడ్జెట్లో పెట్టి కూడా పైసలు ఇవ్వలే, వీళ్ళు బడ్జెట్లో పెట్టలే. కేసీఆర్ బడ్జెట్ వస్తే పేపర్లే, వీళ్ళు బడ్జెట్లో పెట్టలే. మీరందరూ కావాలంటే మేధావుల దగ్గర కొండ్రి, విశ్లేషణ చేసుకోండి. మీరందరూ డిబేట్లు పెడతారు, రోజు సాయంత్రం 8 కాగానే 4 వస్తారు, పంచాయతీ పెట్టుకుంటా ఉంటారు. అది మీ ఛానళ్ళల్లో పెట్టరు. ఎంత వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏంది, వాళ్ళు 6 గ్యారెంటీలు కాదు, ఇతర గ్యారెంటీలు అన్ని కలుపుండ్రి. బడ్జెట్ ఎంత చూడండి, వాళ్ళు బడ్జెట్లో ఎంత పెట్టి చూడండి. 10% కూడా పెట్టలేదు రిక్వైర్మెంట్. ఇక 25,000 పంట నష్ట పరిహారం వెంటనే అందించాలన్న మా డిమాండ్. ఇప్పుడు ఆయన అందించలేదు, అందించడు కూడా. చక్కెర ఫ్యాక్టరీలు కాంగ్రెస్ ప్రభుత్వంతో చేత కాలేదు. చక్కెర ఫ్యాక్టరీలు తెరుచుకోడు. సుదర్శన్ రెడ్డి గారు పెద్ద మనిషి, అటు జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి. జీవన్ రెడ్డి గారు ఇంతకుముందు ఇదే చక్కెర ఫ్యాక్టరీ కమిటీలలో ఉన్నాడు. చక్కెర ఫ్యాక్టరీ తెరిపియాల్సిన కమిటీకి రత్నాకర్ రావు గారు చైర్మన్ ఉండే, జీవన్ రెడ్డి గారు మెంబర్ ఉండే, సుదర్శన్ రెడ్డి గారు మెంబర్ ఉండే. వాళ్ళందరూ ఆ కమిటీ ఇచ్చిన దాని రిపోర్టుని కాంగ్రెస్ ప్రభుత్వమే బుట్టదాఖలు చేసింది. మళ్ళా కమిటీ వేస్తుండ్రు. వాళ్ళకి చెప్తా ఉన్నా మీడియా ముఖంగా, చక్కెర ఫ్యాక్టరీలు కాంగ్రెస్ వాళ్ళు తెరవరు, మళ్ళా మోసం చేస్తారు. నేను చెప్తాను, ఇవ్వండి 66 ఫ్యాక్టరీలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి 66 ఫ్యాక్టరీలు ఇక మీడియాకి ఇస్తున్నా, మీరు స్కాన్ చేసుకోరు. ఎవరన్నా కొన్ని సార్లు ఒక ఆమె తీహార్ జైలుకి పోయింది, మీరు అర్థం చేస్తున్నారు, తీహార్ జైలుకి పోయింది. ఆమె ఉండగా ప్రైవేట్ వాళ్ళు వచ్చారు కొననీకే. ఉన్నారు ఏం చెప్పు, ప్రైవేట్ వాళ్ళు వచ్చారు కొననీకే. వస్తే ఇగో ఆ తెరిపేనకే
400 కోట్లు అయితే మళ్ళా మీరు మాత్రం 500 ఇవ్వాలి, 100 ఎక్స్ట్రా ఇస్తే నాకు మేము తెలియనిస్తాం. వచ్చినోడు వచ్చిన అటే మీకిండు. గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తావా అంటే గోకరాజు గంగరాజుకి ఆయనకి 200 కోట్లు ఇచ్చి ఆయన 51% తీసుకోవాలనుకుంటే ఇగో 300 చేయి, 100 కోట్లు నాకు తెచ్చి వాపస్. వాడు అటీవీకే వచ్చినోడు ఇటీవీకే. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గదే పంచాయతీ ఉంటది. వీళ్ళు దానికైతే పితామహులు, అవినీతి పితామహులు. కదులు షుగర్ ఫ్యాక్టరీ కాదు, షుగర్ ఫ్యాక్టరీ గేట్ కూడా తెలుసుకోదు. ఇవాళ నేను జీవన్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, మీ రాజకీయ జీవితం ఎంత ఉన్నదో నా వయసు అంతున్నది, అంతే కదా. ఆయన జీవన్ రెడ్డి గారు ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఫ్యాక్టరీల గురించి మాట్లాడుతున్నాడు, పసుపోడు గురించి మాట్లాడుతున్నాడు, నన్ను మోసగాడు అంటున్నాడు, నన్ను అవినీతి పరుడు అంటున్నాడు. నేనేమన్నా ఆయన, నేనేమన్నా అంకుల్, నేను 3 ఏళ్ళ ఎంపీని, 2 సంవత్సరాలు కోవిడ్ మింగేసింది, కరోనా మింగింది నాది కాలంలో. 3 సంవత్సరాలు ఎంపీలా నేను పసుపు బోర్డు తెచ్చిన ఘనత నాది. 2 రాజపత్రాలు తెచ్చిన. ఇది మొట్టమొదటి రాజపత్రం, తెలంగాణ ఫార్మేషన్ రాజపత్రం. ఇది తెలంగాణ, ఈ రాజపత్రం వచ్చిన మర్నాడు తెలంగాణ ఏర్పాటైంది. ఇది 2వ రాజపత్రం. ఈ రాజపత్రం వచ్చిందంటే పసుపు బోర్డు ఈ దేశంలో ఏర్పాటైంది. మీకు చేత కాకపోయే నేను 3 ఏళ్లలో చేస్తే అది మీకు కారం పడ్డట్టు అయింది. అది కారం, అహంకారం కాదు అరవింద్, కారం. కారంని అహంకారం చేస్తే నేనేం చేస్తా చెప్పు. మీ పని చేత కాకపోయే మేము పని చేస్తుంది. మీ కాంగ్రెస్ వాళ్ళకి రైతులు కనబడరాయి, మా మోదీ ఏమో ఈ చిన్న గరీబోడు కారికలు ఛాయ్ అమ్ముకుంటే ఇలా ప్రధానమంత్రి అయిండు, అంతర్జాతీయంగానే భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టి. ఇవన్నీ చూసి మీ కళ్ళలో కారం పడుతుంది. దాన్ని కారం, అది అహంకారం కాదండి. మాకు అహంకారాలు ఉండవు. భారతీయ జనతా పార్టీలో ఎంపీ అయినా మంత్రి అయినా కొంచెం అహంకారం వస్తే టికెటే రాదు, మంత్రి పదవి ఉడవిస్తారు. ఉడవికిన వాళ్ళు ఉన్నారు మంత్రి పదవులు, నేను పేర్లు తీసుకోను అంతే. నరేంద్ర మోడీ ఉడవికిండు, అహంకారం ఉన్నదని. అహంకారం ఉన్నదని టికెట్ ఉడవికిండు. మాకు అహంకారం ఉండజాలదు, కానీ మేము చేసే పనులకి మీ కారం అంటినట్టయితే అవుతుంది. నేను మొన్న ఇట్లనే సాయంత్రం పూట ఆలోచించుకుంటూ కూర్చున్నా. రైల్వే ఓవర్ బ్రిడ్జులు 7 అవుతున్నాయి మన నియోజకవర్గంలో. ఇంతకుముందు 7 ఉన్నాయిరా అని ఆలోచిస్తే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చరిత్ర మొత్తంలో స్వాతంత్రం వచ్చిన ఒకటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయింది. DC నివాస్ కట్టిండు గజ్జికాడ. ఆయన కొడుకు 7 కడుతున్నాడు ఫస్ట్ 3 సంవత్సరాలు. మళ్ళీ ఇంకింత కారం పడుతుంది, దాన్ని అహంకారం అంటున్నారు. నేను రూపాయి అవినీతి చేసినాను, దాని అవినీతి పరుడు అని ఎట్లా అంటాడు జీవన్ రెడ్డి గారు? అది తప్పు కదా. మీ రాహుల్ గాంధీ అవినీతి పరుడు, మీ రేవంత్ రెడ్డి అవినీతి పరుడు, మీ ఇందిరాగాంధీ అవినీతి పరురాలు, మీ సోనియా గాంధీ అవినీతి పరురాలు. మీరు చేసిన స్కాములు మామూలు స్కాములు కావు. అది పేపర్లో రాశారు. 16 పక్కకి 16 సున్నాలు ఉన్నాయి, 16, 17 సున్నాలు ఉన్నాయి. అది ఎన్నైతే కూడా తెలియదు నాకు. కానీ మీ అవినీతి చరిత్ర. ఇలా నరేంద్ర మోడీ అహంకారాన్ని టాలరేట్ చేయడు. అహంకారం ఉన్నోడినే టికెట్ కట్ చేస్తాడు, మంత్రి పదవి కట్ చేస్తాడు. అవినీతి ఉన్నోడు ఉంచుతారా అన్న? అవినీతితో ఉంచుతారా? నేనట అవినీతి పడున్నట, నాకట అహంకారం ఉన్నదట. మీకు కారం పడేటట్టు మాట్లాడతా, అది నేను ఒప్పుకుంటా. మీకు మీ చెవులలో కారం పడుతుంది, నేను మాట్లాడితే మంట మండుతుంది, మీకు మంట మండుతుంది. దాన్ని కారం అంటారు అంకుల్, అహంకారం కాదు. ఊకే పుకారు లేపకుర్రి. నేను ఇట్లా తిరుగుతూ ఉంటా,
ఇందూరు పార్లమెంట్ లో 5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా. నేను సైరన్ వేసుకున్నా ఎప్పుడు నేను నా డ్రైవర్ గట్టిగా హారన్ కూడా కొట్టనియా, గట్టిగా హారన్ కొట్టనియా. నేను ఏడికెళ్ళి వచ్చింది అహంకారం? అంకుల్, దట్ ఈస్ కారం, నాట్ అహంకారం. ఇక జీవన్ రెడ్డి గారు, నేను పసుపు పొడి తెచ్చినాక మా శ్రవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు, ఫ్లోర్ లీడర్ ప్రెస్ మీట్ విన్నా. అరవింద్ ధర్మపురి గారు పసుపు పొడి తెచ్చిండ్రు, మీరు జగిత్యాలకి ఏం తెచ్చిండ్రంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ పొడి తెచ్చిండ్రు. పిఎఫ్ఐ బోర్డు టెర్రరిస్టులని పెంచుతున్నారు. మేము పసుపు రేటు పెంచుతున్నాము, మీరేమో టెర్రరిస్టులని పెంచుతున్నారు. ఇక మేడం నిన్న మాట్లాడుకుంటా, నేను మొన్న కొరట్లో నిలబడ్డా కదన్నా, నేనేమో అమ్మమూరు, ఆడ మాకు అభ్యర్థులు గట్టిగా లేరు, నాకు ఎక్కడ పార్టీ పెంచేది ఉంటే ఆడికి పోతా, ఏడ పార్టీ వీకుంటే ఆడికి పోతా, చెప్పుకుంటేనే పోతి. నేను ఏదైనా దాపరికం చేయ. నేను అసెంబ్లీలో చెప్పిన 20,000 దాటిస్తా అని. పసుపు రేటు 20,000 దాటిస్తా అని నేను నవంబర్లో చెప్పిన. అది మార్చి 20,000 దాటింది, ఫిబ్రవరిలో దాటింది. నేను వచ్చే సంవత్సరం దాటుతుంది అనుకున్నాం. ఎందుకంటే మా కాన్ఫిడెన్స్ ఎగుమతి దిగుమతి విధానం ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కదా, ఆ విధానం మాకు తెలుసు, అది నిజాయితీగా ఇంప్లిమెంట్ చేస్తాం. మీరేమో మీ అవినీతి వల్ల మీకు నిజాయితీ ఏదో వీక్తుంది, మీకు నిజాయితీ రాదు, ఎందుకంటే మీకు అవినీతి ముఖ్యం. అలా పోయి కొరుట్లలో నిలుచుంటే ఇదే జీవన్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా అంటే, కాంగ్రెస్ వాళ్ళు అవో ఈయన కొరుట్ల ఎమ్మెల్యే అయితే ఆర్మూరు పోవాలా, ఈయన కొరుట్ల ఎమ్మెల్యే అయితే ఆర్మూరు పోయి అడుక్కోవాలా, పని ఉంటే ఎమ్మెల్యే తోటి. మరి ఇలా నేను అడుగుతున్నాను, నిజామాబాద్ గడ్డ మీదకి వెళ్ళి ఎంపీ తోటి పని ఉంటే 200 కిలోమీటర్లు పోవాలి జగిత్యాలకి, 200 కిలోమీటర్లు పోవాలా. జగిత్యాల కూడా నా గడ్డనే, జగిత్యాల కూడా పసుపు రైతులు ఉంటారు. నేను 4,100 కోట్లతోటి నేషనల్ హైవే పనులు అవుతున్నాయి, జగిత్యాల మీద పోతుంది. అది మేము అన్నమైనా అంకుల్, మీరు లోకలే, మేము మర్యాద ఇస్తాం. కానీ మా మేడం నిన్న మాట్లాడుకుంటా వాళ్ళ ఇంటికాడ జీవన్ రెడ్డి గారు ఇల్లు కిరాయికి తీసుకున్నట. ఓనర్ తోటి మాట్లాడింది మేడం, ఎప్పటిదాకా తీసుకున్నట్టే రంజాన్ దాకా తీసుకున్నాడు, రంజాన్ దాకా తీసుకున్నాడు. ఇప్పుడు నిన్న మేడం అన్నాక మళ్ళీ ఒక నెల రోజులు ఎక్స్టెండ్ చేయని మాట్లాడుతున్నాడట. అది చేయాలన్నా లేదా ఆ ఆలోచన చేస్తున్నారు ఇంటి ఓనర్లు. అంటే మీకు ఏం అంశాలు లేవు నా మీద, నరేంద్ర మోడీ మీద ఏం అంశాలు లేవు, ఏం చెప్తారు నా మీద మీరు? చరిత్ర తిరగరాశిలో ఉంది నేను నిజామాబాద్ గడ్డ మీద. పసుపు అనేది మర్చిపోయిండ్రు, మోసాలు చేసి 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 రైతుల్ని ఎంత మోసం చేసి అన్ని పార్టీలు. ఇలా బోర్డు వచ్చింది, ఎక్కడున్నది బోర్డు అంటారు. నేను చెప్తున్నా అంకుల్, మీకు ఇంకింత కారం పడేటట్టు ఇందూరు గడ్డ మీదనే ఉంటది బోర్డు కార్యాలయం, ఇందూరు గడ్డ మీద ఉంటది, భారతదేశంలో వేరే జాగాలలో కూడా ఉంటది. ఇంకింత కారం పడుతుంది మీకు, ఎలక్షన్లు అయినాక కూడా కారం కొడుతుంది మీకు. 20,000 తోటి అన్నా ఇవాళ 20,000 ఉన్నది పసుపు రేటు. ఇవాళ మీకు యావరేజ్ రేటు 15,000 రూపాయలు ఉన్నది యావరేజ్ రేటు. నేను చెప్తా ఉన్నా, వచ్చే సంవత్సరం నాకున్నది కాన్ఫిడెన్స్, కొంచెం మందులు తక్కువైంది, కొద్దిగా మందులు తక్కువైంది, 25,000 దాటుతుంది పసుపు రేటు, 20,000 దాటుతుంది వచ్చే సంవత్సరం. అంత పెరుగుతుంది డిమాండ్, ఎక్స్పోర్ట్ల మీద అంత ధ్యాస ఉన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఉట్టి పసుపు మీదనే కాదు, ఏ ఎగుమతి మీద అయినా ఇక్కడ నుంచి పోయే ఎగుమతుల మీద అంత ధ్యాస పెడుతున్నారు. మీరు జస్ట్ కొద్దిగా ఆర్గానిక్ సైడ్ రండి. వేరే అమెరికా, యూరప్ దేశాలు వాళ్ళు దిగుమతులు మా దగ్గరికి వెళ్ళి చేసుకునేటట్టు వాళ్ళు మందు పదార్థాలు ఎంత ఉంటుందో వాళ్ళు ల్యాబ్ టెస్టింగ్ చేస్తారు. దానికి తగ్గట్టు కొద్దిగా మార్పులు చేసుకోండి. 25,000 అవుతుంది, 30,000 అవుతుంది. నేను చెప్తున్నా, ఈ గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా, మళ్ళా బంగారం ధర పోతుంది పసుపు ధర. వీళ్ళేనాడు పని చేసిన వాళ్ళు కాదు, వీళ్ళేనాడు పట్టించుకున్న వాళ్ళు కాదు. పొద్దున్న లేస్తే అవి పైసలు ఎరికెళ్ళి వస్తాయి తప్ప వేరే ధ్యాస ఉండదు. ఇక ఇవాళ వచ్చేసి మా మీద ఏం అటాక్ చేస్తావు? వరి రైతుల గురించి చెప్పారు, వరి రేట్ల గురించి చెప్పారు ఇతర నాయకులు. మీరు
75 సంవత్సరాల 2014 దాకా మీరు చేసిన రేట్ ఎంత చేసిండ్రు? 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అంత చేసిండు. మక్కకి చేసిండు, వరికి చేసిండు, ఎంఎస్పీలు ఉన్న అన్ని పంటల మీద చేసిండు. మాట్లాడుతున్నాడు సిఏఏ ఇంప్లిమెంట్ చేయకపోతే ఉత్తమ్ కుమార్ తీసుకుపోయి బొక్కలు ఎత్తారు, నేను తీహారు కవిత పక్క సీల్లో పడేస్తాను. నేను రాష్ట్రపతి పాలన పెడతాం బిడ్డ, రాజ్యాంగం అమలు చేయకపోతే ఈడ ఏం తమాషాలు చేస్తున్నావు? ఆ ఓట్ల కోసం నాటకాలు చేస్తున్నావా? తిన్న జరుగుతలేదా? ఎదుకురా తినకో యూజ్లెస్ ఫెలో. హిందువులకు ఇయ్యద్దట, హిందువులకు ఇస్తారట, రోహింగ్యాలకి బంగ్లాదేశ్ తుర్కోళ్ళకు కూడా ఇవ్వాలట. ఏంటికి ఇస్తారా? ఇయ్యరు. నేను చెప్తున్నా ఆజాదీ 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 అనుకుంటే తిరుగుతున్నాడు ఆ జీవన్ రెడ్డి గారు. ఏందో దేనికి వెళ్ళి ఆజాదీ? దేనికి వెళ్ళి ఆజాదీ? ఆ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఊళ్ళో ఏమో అలా పిఎఫ్ఐ వాడు కనబడుతున్నాడు, అలా బంగ్లాదేశ్ వాడు కనబడుతున్నాడు, అలా రోహింగ్యా వాడు కనబడుతున్నాడు, వాళ్ళ మధ్యలో పోతున్నాడు ఆజాదీ ఆజాదీ అంటే తిరుగుతున్నాడు. అసలు ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉన్నదా? కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీసేస్తే తప్పట, సిఏఏ ఇంప్లిమెంట్ చేయొద్దట, ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయొద్దట, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయొద్దట, ట్రిపుల్ తలాక్ ఎందుకు తీసేసిరు అంటున్నాడు. ఈ వయసులో నీకెందుకండి? ఎందుకండి ఇదేం పద్ధతి అండి? హిందువుల మీద ఎందుకండి అంత నఫరత్? ఎందుకు? రైతుల్ని పట్టించుకోరు, మహిళల్ని పట్టించుకోరు, యువతను నాశనం చేస్తున్నారు. జీవన్ రెడ్డి గారు మీరు పిఎఫ్ఐ అడ్డా చేశారు జగిత్యాలని. జీవన్ రెడ్డి గారు మీరు మామిడి రైతులు నాశనం అవుతున్నారు అంటే కేవలం జీవన్ రెడ్డి గారు వల్లనే నాశనం అవుతున్నారు. మీరు చెరుకు ఫ్యాక్టరీలు నాశనం చేసిండ్రు, మీరు పసుపు రైతుల్ని నాశనం చేసిండ్రు, పసుపు పంట పట్టించుకోలేదు. ఇదే స్పైసెస్ బోర్డు, మీరు పెట్టిన స్పైసెస్ బోర్డు కేరళలో పడేసారు. దాన్ని తీసుకొచ్చి పని చేపించిన ఘనత కూడా మాదే. మళ్ళా పసుపు బోర్డు అయితే ఇప్పుడు వచ్చింది, స్పైసెస్ బోర్డు తోటి పని చేపించిన ఘనత కూడా మాదే. వాళ్ళ మామిడి రైతులకి ట్రైన్ లేపించడం, కిసాన్ రైలు లేపించడం. మనం అది వేయించినప్పుడు ఇంత ధర వచ్చిండే, మళ్ళీ పడిపోయింది. పట్టించుకోరండి. ఈయన ఎమ్మెల్సీ, పెద్ద మనిషి ఎమ్మెల్సీ, ఉమ్మడి జిల్లాలు 3, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్, అంతేనా అన్న? 4 జిల్లాలు. ఇంకోటి మేదకు, ఆ మెదకుల్లో కూడా యాడ్ చేయరు. మరి 4 సంవత్సరాలలో జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లాకి ఎన్ని పైసలు ఇచ్చిండ్రు మీరు ఎమ్మెల్సీ ఫండ్లకి చెప్పుండ్రి. వచ్చిండ్రు, ఓటేసుకో పీకిర్రు. ఇవాళ ఎంపీ టికెట్ రాదనుకున్నాడు, వచ్చింది, ఇంకా దొరికిండు దొంగ. ఎన్ని పైసలు ఇచ్చినావు? మా ఓటుతో గెలిచినావు. ఎన్ని పైసలు ఇచ్చినావు? అన్ని అబద్ధాలు, మోసాలు. రైతు లేదు, మహిళ లేదు, యువత లేదు, దేశం లేదు, దేశభక్తి లేదు. పొద్దున్న లేస్తే పాకిస్తాన్ మీద భక్తి, బంగ్లాదేశ్ మీద భక్తి, మయన్మార్ మీద భక్తి. వాళ్ళకి ఆధార్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళకి పాస్పోర్ట్లు ఇవ్వాలి, వాళ్ళ ఓట్ల మీద బతకాలి. ఇదేం రాజకీయం అండి? మళ్ళీ టోపీలు పెట్టాలి, రైతులకు టోపీ పెట్టాలి. ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆయన 3వసారి ప్రధానమంత్రి అయినాక మక్కకి ఇలా 20,000, 25,000 ఏదైతే పసుపు రేట్లకు హామీ ఇస్తున్నానో, మక్కకి వరికి ఎంఎస్పీ తోటి సంబంధం లేకుండా డబల్ రేట్లు వస్తాయి. మనం ఇక్కడ మన ఫ్యాక్టరీలు తెచ్చి పెట్టుకుంటే అసలు గవర్నమెంట్ తోటి పనే ఉండదు. మొన్న మన వన్నెల్ల సాంగ్లీకి వెళ్ళి వచ్చి 19,500 కొనుక్కొని పోయింది పంటకెళ్ళి, మన పొలంలోకి వెళ్ళి. అట్లా వరి, మక్క ఇవన్నీ కూడా కొనుక్కొని పోయే రోజులు వస్తాయి నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు. రైతాంగం అందరికీ చేతులు జోడించి మీకు పాదాభివందనాలు చేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నరేంద్ర మోడీ గారికి భారీ మెజారిటీ తోటి బీజేపీని గెలిపింది. 400 సీట్లు తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగానికి నేను చేస్తా ఉన్నా. 400 సీట్లు కావాలంటే మనకు తెలంగాణకి వెళ్ళి డజన్ సీట్లు రావాల్సిందిగా నేను తెలంగాణ వ్యాప్తంగా రైతాంగాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి.